హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి మనకి అమెజాన్ నుంచి కొత్తగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పే ముందు చూస్తున్న వ్యూవర్స్ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్. వీడియో చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయడం లేదు. ప్లీజ్ గైస్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం ఇంక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి ఈ మధ్యనే క్రియేట్ చేయడం జరిగింది. లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వెళ్ళి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈరోజు నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి అమెజాన్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. జస్ట్ మీరు 12th పాస్ అయితే సరిపోతుందన్నమాట. మీకు పర్ మంత్ వచ్చేసి 40,000 శాలరీ ఇస్తున్నారు. అలాగే మీకు కంపెనీ వాళ్ళే వచ్చేసి మీకు ఫ్రీ ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. వీడియోలో వచ్చేసి మీకు అప్లై ప్రాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు వెంటనే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా గైస్? జాబ్ ఓవర్వ్యూ చూసుకున్నట్లయితే మనకి జాబ్ టైటిల్ వచ్చేసి మనకి విర్చువల్ కస్టమర్ సర్వీస్ అసోసియేటివ్ అనమాట. అంటే మనం కస్టమర్ సర్వీస్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. మన పోస్ట్ వచ్చేసి జాబ్ టైప్ వచ్చేసి మనకి సెషనల్ ఆర్ మనకి కాంట్రాక్టువల్ అనమాట. అండ్ మనకి లొకేషన్ చూసుకున్నట్లయితే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ లొకేషన్ అనమాట వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, చండీగఢ్, తెలంగాణ అనమాట. ఈ లొకేషన్స్ నుంచి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు జాబ్ ఐడి కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ మీరు అమెజాన్ వెబ్సైట్ నుంచి మీరు జాబ్స్ వెబ్సైట్ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది ఎటువంటి ఫేక్ వెబ్సైట్ అయితే అంటే ఫేక్ జాబ్ అయితే కాదనమాట. ఓకేనా గైస్? ఇంకా మనకి కీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే మీకు కస్టమర్ యొక్క ఆర్డర్స్ అంటే రిలేటెడ్ క్వారీస్, పేమెంట్ ఇష్యూస్ కానీ వెబ్సైట్ గైడెన్స్ కానీ మీరు కస్టమర్స్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే మీకు కస్టమర్స్కి సొల్యూషన్స్ కూడా మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు ఫ్రెండ్లీ మేనర్లో అనమాట. అండ్ మీకు నెగిటివ్ మల్టిపుల్ ఆన్లైన్ టూల్స్ అయితే ఇస్తారనమాట అమెజాన్ వాళ్ళు వచ్చేసి. వాటి ద్వారా మీరు ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసి మీకు కస్టమర్స్కి మీరు హెల్ప్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా గైస్? అలాగే మీకు కమ్యూనికేషన్ స్కిల్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. ఈ కమ్యూనికేషన్ స్కిల్తో మీరు అమెజాన్ని మీరు మల్టిపుల్ వేలో మీరు ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా గైస్? ఇవన్నమాట మనకి కీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి. ఇంకా మనకి టైం షెడ్యూల్ అలాగే మనకి వర్క్ షెడ్యూల్ చూసుకున్నట్లయితే మనకి మినిమం వచ్చేసి మనం 40 అవర్స్ అయితే పర్ అవర్ అంటే పర్ వర్క్ వీక్ అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. మీకు డే అండ్ నైట్లో కూడా మీకు లేట్ నైట్లో కూడా మీకు వర్క్ షిఫ్ట్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ మీకు షిఫ్ట్ టైమింగ్స్ చూసుకున్నట్లయితే మీకు మార్నింగ్ 6 AM నుంచి 11 PM మధ్యలో మీకు ఎప్పుడైనా సరే మీకు వర్క్ అనేది ఉండొచ్చు. మండే టు సండే మీకు వర్క్స్ అనేవి కూడా మీకు ఖచ్చితంగా అయితే ఉంటాయన్నమాట. అండ్ మీకు వీకెండ్స్ అండ్ పబ్లిక్ హాలిడేస్ వచ్చేసి మీరు కస్టమర్ డిమాండ్ అనమాట. అంటే మీరు యొక్క హాలిడేస్ మీరు ఎప్పుడు తీసుకుంటున్నారో వాళ్ళకి లెటర్ పెట్టేసి మీరు హాలిడే అనేది ఖచ్చితంగా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా గైస్? ఇంకా రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మనకి మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మినిమం ఏజ్ వచ్చేసి మీకు 18 years ఉంటే మీరు ఎలిజిబుల్ అనమాట. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 10+2 అనమాట. మీరు 10th లేదా ఇంటర్ చదివినా సరే మీరు పాస్ అంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా లాంగ్వేజ్ స్కిల్స్ చూసుకున్నట్లయితే మీకు స్ట్రాంగ్ రిటన్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అంటే మీకు చెప్పాలంటే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాయగలగాలి, అలాగే మీరు చదవగలగాలన్నమాట. అలాగే మీకు కంప్యూటర్ అనేది మీరు యూజ్ చేయగలగాలి. ఓకేనా గైస్? అండ్ మీకు గుడ్ ఇంటర్నెట్ స్పీడ్ అయితే మీకు ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట. 100 Mbps డౌన్లోడ్ ఉండాలి, 10 Mbps అప్లోడ్ కనెక్షన్ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలన్నమాట. వర్కింగ్ ఎన్విరాన్మెంట్ చూసుకున్నట్లయితే మీకు అంటే మీకు ఎటువంటి సౌండ్స్ లేని వర్క్ అంటే మీరు ప్లేస్లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ మీకు డివైస్ రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే మీకు అమెజాన్ మీకు ప్రతిదీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తుంది కంప్యూటర్ రిక్వైర్మెంట్ వచ్చేసి. ఓకేనా గైస్? ఇప్పుడు మీకు అప్లై ప్రాసెస్ చెప్తాను కాబట్టి ఇప్పుడు వరకు వీడియో చూస్తూ ఎవరు లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి గైస్. ఇప్పుడు వచ్చేసి అప్లై నో బటన్ మీద అయితే క్లిక్ చేస్తే మీకు అమెజాన్ హైరింగ్ వెబ్సైట్కి అయితే మీకు తీసుకువెళ్తుంది అనమాట. ఇక్కడ మీకు లాస్ట్లో అప్లై మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ మీకు ఇదే పేజ్కి మీకు రీడైరెక్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ మీరు ఐ యాక్సెప్ట్ మీద అనేది క్లిక్ చేసి మీరు కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. మీరు అప్లై నో బటన్ మీద క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట.
ఓకేనా గైస్, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. మీ డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఫిలప్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది మీరు ఎక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా గైస్, అండ్ మీకు నెక్స్ట్ మీకు ఏదైనా మీకు నేషనల్ ఐడి టైప్ ఉంటే మీరు దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే మీరు దీన్ని ఖాళీగా వదిలేయచ్చు అనమాట. ఇదేమి ఆప్షనల్ అనమాట. ఓకేనా గైస్, అండ్ మీకు ఇక్కడ మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క సోషల్ మీడియా అంటే ఈ జాబ్ని ఎలా విన్నారనేది మీరు దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని సేవ్ మీద అయితే క్లిక్ చేసుకొని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఓకేనా గైస్, అండ్ మీకు నెక్స్ట్కి తీసుకెళ్తుంది అనమాట. మీరు చూడొచ్చు. అండ్ మీకు ఇక్కడ మీకు కొన్ని జనరల్ క్వశ్చన్స్ అనేది మీరు అడుగుతుందన్నమాట. అడిగిన తర్వాత మీరు ఇవన్నీ ఫిల్అప్ చేసుకొని మీరు దీన్ని కూడా మీరు సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. ఓకేనా గైస్, మీరు అన్నిట్ల మీద మీరు ఎస్ అని క్లిక్ చేసి మీరు సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎస్ మై ఇన్ఫర్మేషన్ ఈజ్ కరెక్ట్ అని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా గైస్, క్లిక్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ పోర్టల్కి అనేది మీకు తీసుకువెళ్తుంది అనమాట. అండ్ మీరు టెల్ అబౌట్స్ యువర్ సెల్ఫ్ అని అడుగుతుంది అనమాట. ఓకేనా గైస్, హ్యావ్ యూ ఎవర్ ప్రీవియస్లీ వర్క్డ్ ఫర్ అమెజాన్ అనమాట. అంటే మీరు ఏదైనా అమెజాన్లో మీరు ప్రీవియస్గా వర్క్ చేశారని అడుగుతుంది. నువ్వు అయితే క్లిక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ లెవెల్ అయితే మీరు ఫ్రెషర్ అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీకు కరెంట్ ఎంప్లాయర్ చూసుకున్నట్లయితే మీకు అండ్ కరెంట్ ఎంప్లాయర్ నేమ్ లేదా లాస్ట్ ఎంప్లాయర్ నేమ్ మీద మీరు నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ నేమ్ అయితే మీరు ఇక్కడ ఇచ్చేయండి. మీ యొక్క నేమ్ ఇచ్చేసి కంటిన్యూ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఒకవేళ ఫ్రెషర్ అయితే మీరు 0 to 6 months అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ యొక్క యాన్యువల్ కాంపెన్సేషన్ డీటెయిల్స్ అడుగుతుందన్నమాట. మీరు ఎటువంటి డీటెయిల్స్ మీకు లేకపోతే మీకు నిల్ అని పెట్టేసుకోండి. అండ్ మీ యొక్క నేటివ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని అండ్ అదర్ లాంగ్వేజెస్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా గైస్, అలాగే మీరు ఏ లాంగ్వేజెస్లో మాట్లాడగలరో ఆ లాంగ్వేజెస్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. అండ్ మీ యొక్క సిటిజన్షిప్ అడుగుతుందన్నమాట. దాన్ని అయితే మీరు ఇండియన్ అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా లేదా అని అడుగుతుందన్నమాట. లేకపోతే నో అని చేయండి. లేదా మీరు పెట్టించుకోగలిగితే మీరు పెట్టించుకోండి. అండ్ మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ అడుగుతుందన్నమాట. హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఒకవేళ మీరు ప్రెజెంట్ మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అంటే మీరు లాస్ట్ ఇయర్లో ఉంటే ఒకవేళ ఇంటర్మీడియట్ అనేది మీరు పెట్టేసుకోండి. అండ్ మీరు కరెంట్లీ స్టడీయింగ్ అని అడుగుతుంది. ఎస్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ మీరు వచ్చేసి రెగ్యులర్ కోర్స్ అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ అయితే మీరు ఇంటర్మీడియట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ యొక్క కోర్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకేనా గైస్, అండ్ మీరు దీన్ని మీరు సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ వెబ్సైట్కి వెళ్తుందనమాట. అండ్ మీరు ఇక్కడ మీ యొక్క వెబ్సైట్లో మీ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, ఇక్కడ క్వశ్చన్స్ అన్నీ మీరు ఫిల్అప్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మీకు 5th స్టెప్లో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దాన్ని అయితే మీరు పాస్ అయితే కనుక మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా గైస్, ఇప్పుడు వరకు వీడియో చూస్తూ ఎవరైనా లైక్ చేయకపోతే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్.